బ్రిటిష్ కాలంలో ఒక బ్రాహ్మణుడు తన దారంటే తన పోతుంటే ముగ్గురు బ్రిటిష్ ఆకతాయిలు అతడిని ఆపి, నీకు 4 వస్తువులు ఇస్తాము, వాటిలో ఏదో ఒకటి నువ్వు తీసుకుంటే నిన్ను వదిలేస్తాము, లేదంటే నిన్ను చంపేస్తాము అని బెదిరిస్తారు. తప్పక తప్పించుకోలేక వాళ్ళ కండిషన్కే అతడు ఒప్పుకుంటాడు. వాళ్ళు అతడు ఎదురుగా ఒక వ్యభిచారిని చూపించి ఆమెను నీ వెంట తీసుకెళ్ళమంటారు. అప్పుడు అతడు, నేను పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడను, నాకు ఆ స్త్రీ వద్దు అంటాడు. తర్వాత ఆ ముగ్గురు వండిన మాంసాన్ని ఇచ్చి, ఈ మాంసాన్ని అయినా తిను, నిన్ను వదిలేస్తాము అంటారు. అప్పుడు అతడు, నేను శాకాహారిని, నేను మాంసం తినను అంటాడు. మూడవదిగా వాళ్ళు అతడికి కొంత డబ్బు ఇచ్చి, ఆ డబ్బునైనా తీసుకో అంటారు. అప్పుడు అతడు, పరాయి డబ్బు తీసుకోవడం పాపం, నేను తీసుకోను అంటాడు. నాలుగవదిగా ఒక బాటిల్లో సారాయి ఉంచి, అది సారాయి అన్న సంగతి అతడికి తెలియకుండా, సరే ఇది అయినా తీసుకో అంటారు. ఇది కేవలం మంచినీళ్ళే కదా, దీనివల్ల అంత ఇబ్బంది ఏముందిలే, పాపం కూడా ఉండదు అనుకుని కొంచెం మద్యాన్ని తాగాడు. గొంతు మండిపోయింది, ఇదేదో తేడాగా ఉంది అని పక్కన పెట్టేశాడు. అప్పుడు ఆ ముగ్గురు ఆకతాయిలు బలవంతంగా, ఎలాగో దీన్ని తీసుకున్నా కదా, పూర్తిగా తాగేసి నిన్ను వదిలేస్తాము అంటారు. ఇంకొంచెం తాగిన తర్వాత అతడికి ఏదైనా తినాలనిపించింది. అతడు ఆ పక్కనే ఉన్న మాంసాన్ని కూడా తినడం మొదలుపెట్టాడు. మద్యాన్ని పూర్తిగా తాగేసి ఆ మాంసాన్ని పూర్తిగా తినేసిన తర్వాత పక్కనే ఉన్న ఆ స్త్రీని చూశాడు. ఆమె పైన కోరిక కలిగింది, కావాలనిపించింది. ఆమెను పొందాలనుకున్నాడు. అయితే ఆమె నాకు కొంత డబ్బు ఇస్తేనే నీతో వస్తాను, లేదంటే నీతో రాను అని ఖచ్చితంగా చెప్పేసింది. ఇంకేముంది, ఆ పక్కనే ఉన్న డబ్బు కూడా తీసుకున్నాడు. ఆమెకిచ్చి ఆమెతో వెళ్ళిపోయాడు. ఈ కథ సారాంశం ఏమిటి అంటే, మందు తాగినంతసేపు నిన్ను నువ్వు నియంత్రించుకోగలుగుతావు. నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడైతే మందు తాగవో అప్పుడు నీలోని కామక్రోధ మదమాశ్చర్యాలు బయటికి వస్తాయి. మనం చాలామందిని చూస్తూనే ఉంటాం, వీడు తాగనంతసేపు చాలా మంచోడురా, దేవుడురా, తాగితే మాత్రం వీడు రాక్షసుడురా అని అంటూ ఉంటారు. మందు తాగిన వాడిగా స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ వాడి కుటుంబం మాత్రం కొన్నిసార్లు రోడ్డు మీద పడుతుంది, కొన్నిసార్లు ఇతరుల చేత మాట పడుతూ సిగ్గుతో సచ్చి బ్రతుకుతుంది. నీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు, వాళ్ళకి కొంచెం ఊహ తెలిసినప్పుడు కూడా నువ్వు మందు తాగుతూ ఉన్నావు అంటే ఆ ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుంది. వాళ్ళ చదువు మీద ధ్యాస పెట్టలేరు. మగపిల్లోడైతే నిన్ను చూసి వాడు కూడా నేర్చుకుంటాడు. ఈడొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు పుల్లిగా మందు తాగితే మా నాన్న ఎప్పుడు ఎలా మారిపోతాడా అని ఆ అమ్మాయి భయంగా బ్రతుకుతుంది. మందు మానడానికి ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు, కానీ ఒక్కసారి నీ మనస్సాక్షిని వాడు చూడు. నీ కుటుంబం కోసం నువ్వు ఏదైనా త్యాగం చేశావు అంటే అది ఇదే అని తెలుసుకో. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.